నవరాత్రులలో 4వ రోజైన శుద్ధ చవితి నాడు అమ్మవారి అవతారం కాత్యాయనీదేవి అవతారం. కాత్యాయనుడు అనే మహర్షి పార్వతీదేవి కోసం తపస్సు చాలా సంవత్సరాలు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా కాత్యాయనుడు నీ వంటి పుత్రిక నాకు జన్మించాలి అని గాఢంగా కోరుకున్నాడు. అందుకనే ఆ పార్వతీదేవే తన కడుపులో జన్మించింది. అందుకే ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వతో చేసిన రవ్వ కేసరిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రవ్వ కేసరిలో భగవంతునికి సమర్పించేది కాబట్టి ఎటువంటి రంగును వాడడం లేదు. తెల్లగా మనం రవ్వని ఏ విధంగా వాడుతామో అలాగే వాడుతాం. రంగులేని రవ్వ కేసరి రుచికరంగా చేద్దాం. స్టవ్ మీద కడాయి కానీ గిన్నె కానీ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. ప్రసాదాలలో కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది. గుడిలో చేసే ప్రసాదంలాగా రుచిగా అనిపించాలి అంటే కాస్త నెయ్యి ఎక్కువ పడుతుంది. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షలను తీసుకుని ఇలా పలుకులుగా చేసుకుని కాగిన నెయ్యిలో వేసి వేపుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. బాగా వేగినప్పుడే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఈలోపు మనం ఇంకొక గిన్నెలో మనం 1 కప్పు రవ్వకైతే 3 గ్లాసుల నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నానో అదే గ్లాస్తో రవ్వని ఈ మిగిలిన నెయ్యిలో వేసి వేపుకోండి. చాలా స్లోగా సిమ్లో పెట్టుకొని మనం ఈ రవ్వని వేయించుకోవాలి. రవ్వ వేగే దాంట్లోనే రవ్వ కేసరి రుచి అనేది బేస్ అయి ఉంటుంది. సో ఈ రవ్వని నిదానంగా ఒక 5 నిమిషాల వరకు వేపుకోండి. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి ఇంకొక గ్లాసు చక్కెరని వేసేసేయండి. చక్కెరని కూడా ఇలా కరిగేంత వరకు రవ్వతో పాటు వేయించండి. ఇవి 2 వేగేలోపు మనకు నీళ్లు కూడా కాగిపోయి ఇలా నీళ్లు తీసుకొని వేడిగా కాగున్నాయి కదా, ఆ నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ మనం ఈ రవ్వలో మొత్తం 3 గ్లాసుల నీళ్లను వేసేసేయండి. ఒక్కసారిగా వేయకండి, అది గబగబా పొంగి మీద పడుతుంది. సో ఇప్పుడు ఈ రవ్వ ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు ఇలాచి పౌడర్ని వేసేసేయండి. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత కాస్త రవ్వ అనేది దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మరో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. ఈ నెయ్యి వేయడం వల్ల ఇది అతుక్కోకుండా దగ్గరకు వస్తూ మనం లూజ్గానే ఉంటుందన్నమాట తినేటప్పుడు. చాలా రుచికరంగా రావాలి అంటే ఖచ్చితంగా నెయ్యిని 1/2 కప్పు వరకు పడుతుంది మొత్తం ప్రాసెస్లో. అయిపోయిందండి మన రవ్వ కేసరి. అమ్మవారికి సమర్పించడానికి మన రవ్వ కేసరి అయిపోవచ్చింది. ఇప్పుడు ముందుగా వేయించి పక్కకి తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షలను వేసేసేయండి. మన కాచాయి మాతకు సమర్పించాల్సిన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. 5వ రోజు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.